యాదగిరి అన్న, ఇప్పుడు మన ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? నేను 4 సంవత్సరాల నుంచి వాడుతున్నా. నాకు అప్పటి నుంచి నాకు దిగుబడి బాగా వస్తుంది. నాకు పంట కూడా మంచిగానే పడుతుంది. నేను కూడా ఒక 10 మందికి యూజ్ చేసిన. అంటే దిగుబడి గతానికి ఇప్పటికి ఎంత పెరిగింది అనుకుంటున్నాం? ఒక 6 గంటల ఒట్లు ఎక్కువ పడుతుంది ప్రతి పంట. నీకు పెట్టుబడి పెరిగినట్టు అనిపిస్తుందా, తగ్గినట్టు అనిపిస్తుందా? పెట్టుబడి కూడా చాలా తక్కువనే ఉంది. తక్కువనే ఉంది. ఎరువు కూడా తక్కువ చేసిన. మనకు ఎరువు కూడా వాడితే కూడా చేను బాగా ఎరువు కూడా అట్లా అవుతుందని చెప్పి దీన్నే వాడుకుంటే దానికి సరిపోతుంది. దానికి అట్లా మన పెట్టుబడి కూడా చాలా తక్కువ వస్తుంది. మనకు వరి కూడా సూపర్ వస్తుంది. అంటే నీ భూమి ఎంత కావుకు వచ్చింది, ఎంత బలానికి వచ్చింది? భూమి మస్తు బలానికి వచ్చింది. మనకు కనీసమైనా కానీ ఇప్పుడు ఒక డీసీ ఎరువు వస్తే 1 ఎకరకు వస్తుంది. అసలుంటిది మనం ఎరువు వేయకున్నా కానీ పంట పడుతుందంటే మనకు చాలా బాగా చూపిస్తుంది అన్నట్టు. రైతులారా చూడండి, ఇంత ముందుకు ఎరువు వేస్తేనే పంట పండేది. ఇప్పుడు ఎరువు వేయకున్నా పంట పడుతుంది. ఎరువు వేయకున్నా ఖాళీ వెస్టీజ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు అన్న ఎన్ని రోజులు అవుతుంది వాడబట్టి? నేను 4 సంవత్సరాలు అవుతుంది. 4 గంటల నుంచి వాడుతుండ అన్న. 4 గంటల నుంచి వెస్టీజ్ ప్రొడక్ట్స్ నాన్ స్టాప్గా ప్రతి పంటకు వాడుతున్నాడు. బయట దాన్ని పోల్చుకుంటే దీంట్లో 40% పెట్టుబడి తగ్గిపోయింది. దిగుబడి ఎక్కువ వస్తుంది. మళ్ళా భూమి బలానికి వచ్చింది. అంతేనే కదా? ఇప్పుడు నీకు పంటకు ఇంత ముందుకు వచ్చినట్టు బాగా తెగుళ్ళు వస్తున్నాయా, తక్కువ వస్తున్నాయా? ఇంత ముందుకు ఏదైతే కెమికల్స్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడి పండించిండో దానికి ఎక్కువ తెగుళ్ళు వచ్చినాయి. పంట కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మనకు పంట కూడా సూపర్ ఉంది. పంట కూడా మంచిగా పడుతుంది. తెగులు కూడా వస్తుంది. తెగులు తక్కువ అవడంతో నీకు మార్కెట్లో పెట్టుబడి కాస్త తగ్గిపోతుంది. రైతు సోదరులారా, మనకి ఎప్పుడైతే చేనుకి తెగులు ఎక్కువ వస్తుందో అప్పుడు నీకు ఎక్కువ ఆ మందులు ఈ మందులు కొట్టాల్సి వస్తుంది. కానీ అదే భూమి బలానికి వచ్చిందంటే తెగులు తక్కువ వస్తుంది. నీకు మార్కెట్లో నీకు ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చే ఖర్చు తగ్గుతుందా, తగ్గదా? కాబట్టి రైతు సోదరులారా, ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలి, ఇట్లాంటి మంచి నాలెడ్జ్ మీకు కావాలి అంటే మీరు కామెంట్స్, లైక్స్, షేర్స్ చేయండి. మేము మన ఈ వెస్టీజ్ ప్రోడక్ట్ ఎట్లా వాడాలి, ఎట్లా వాడి దిగుబడి పెంచుకోవాలి అనేది మొత్తం మీకు మేము దగ్గరుండి గైడ్ చేస్తాం. మాతో పాటు 4 ఏళ్ళ నుంచి మనకి యాదగిరి సార్ కంటిన్యూగా వాడుతున్నాడు. యాదగిరి సార్ నుంచి ఈ అనుభవం మేము మీకు షేర్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ పంటను, మీ భూమిని కాపాడుకోవాలి, పెద్ద దిగుబడి తీసుకోవాలి అనుకుంటే మా నంబర్కి కాల్ చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది అక్వా జెల్లు. భూమిలో దీన్ని వాడుకుంటే ఒక పంటకు ఒకసారి వాడుకుంటే చాలు, చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. గత 4 ఏళ్ళ నుంచి ఇది వాడుతూనే ఉన్నాడు యాదగిరి అన్న. మనకి ఇక్కడ నుంచి మనకు పత్తి పంట కూడా బాగా వచ్చింది. పత్తి పంట దిగుబడి ఎంత వెళ్ళింది మీకు? మనకు 18 గంటలు వెళ్ళింది ఎకరాకు. చూడండి, ఎకరాకు 18 గంటలు వెళ్ళింది. అందరూ కూడా చూపించిన, చెప్పిన కూడా ఈ విధానం ఇట్లా వాడితే కూడా బాగుంటుంది. దానికి ఎంత పెట్టుబడి అయింది? దానికి పెట్టుబడి తక్కువ, చాలా తక్కువ. తక్కువ. దాంతో మందు కూడా తక్కువ వేసిన, మసాలా కూడా తక్కువ వేసిన, చెట్టు మందులు కూడా చాలా తక్కువ వచ్చినాయి. సో చూడండి రైతు సోదరాల, ఇంత మంచి రిజల్ట్ మన దగ్గర ఉంటాయి. కాబట్టి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.